హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యాపీ సండే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మేము వచ్చేసి యాదగిరిగుట్ట దగ్గరలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది. కొంచెం యాదగిరి గుట్టకి దగ్గరలో. అక్కడైతే అక్క వాళ్ళు కళ్యాణం చేపిస్తున్నారు లక్ష్మీ నరసింహస్వామికి అంటే వెళ్తున్నాము. టోల్గేట్ దగ్గర అయితే చూడండి, చెప్పలేనంత జనాలు. బయట నుంచి వాయిస్ ఎక్కువ వస్తుంది, ఇగ్నోర్ చేయండి. చాలా అంటే చాలా వెహికల్స్ ఉన్నాయి, అస్సలు వెళ్ళడానికి కూడా లేదు. ఎందుకనంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి. అందులో యాదగిరిగుట్ట అంటే అందరికీ తెలిసిందే కదా, చాలా అంటే చాలా పబ్లిక్ వెళ్తారు సమ్మర్లో. ఇంకా పిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్. ఇక్కడ ప్రతి ఒక్క కార్ దగ్గర రిస్కే అవుతుంది ముందుకు వెళ్ళడానికి. మేము ఎప్పుడూ మార్నింగ్ 9కి అట్లా బయలుదేరితే ఈ టోల్గేట్ దగ్గరికి వచ్చే వరకే మ్యాక్సిమం మాకు 12:30 అయింది. అంత సేపు వెళ్ళాల్సి వచ్చింది. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది అంతా. ఇంకా పిల్లలు మా అక్క వాళ్ళు ఒకటే ఫోన్స్ అన్నమాట, ఇంకా రాలేదు అనేసి. కొంచెం లేట్ అయ్యేసరికి కూడా కార్లో ఉన్న వాళ్ళు కూడా చాలా అంటే చాలా సీరియస్ అవుతున్నారు. చూడండి, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది వాళ్ళు ఎట్లా కోపం పడుతున్నారు. యాదగిరిగుట్ట ప్లేస్ సరౌండింగ్స్ అన్నీ చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ ఉన్నాయి. ఇక్కడ దగ్గరికి వచ్చాక స్వర్ణగిరి చూడండి, ఎప్పటి నుంచో వెళ్ళాలని చాలా ఇష్టం నాకైతే, కానీ ఎప్పుడూ వెళ్ళలేకపోతున్నా. ఎప్పుడు వస్తుందో ఆ రోజు, వెళ్ళే రోజు. నాకెందుకో ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేసి పెట్టారు. ఆ వీడియోస్ చూస్తుంటే ఎప్పుడు వెళ్ళాలి అనిపిస్తుంది. చూద్దాం, మేబీ తొందరలో వెళ్ళే ఛాన్స్ వస్తుందేమో. ఇక్కడ చూడండి, కొంచెం హైవే ఎక్కిన తర్వాత అప్పుడు కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువగా ఉంది. చుట్టూ మబ్బులు అయితే అయినాయి, కానీ అంత చల్లగా అయితే లేదు. చాలా ఉబ్బరం అంటే ఉబ్బరం ఉంది. అక్కడక్కడ వర్షం కూడా పడింది. కొంచెం దగ్గరలోకి రాగానే యాదగిరిగుట్ట దగ్గరలోకి వచ్చేసరికి చూడండి, కొండలు వ్యూ చాలా బాగుంది. అంటే కొంచెం వర్షం పడింది కదా, ఆ వర్షానికి చెట్లు మంచిగా చిగురించి పచ్చగా కనిపిస్తున్నాయి. ఇంకా దగ్గరలోకి వచ్చేసినాం. అక్క వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇంకా కళ్యాణం స్టార్ట్ అయ్యే టైంకి అయితే కరెక్ట్ టైంకి రీచ్ అయినాం అక్కడికి. కళ్యాణం మొదలు పెట్టడానికి ముందు అక్క వాళ్ళకైతే ఒడిబియ్యం పోయాలంటే అమ్మ ఒడిబియ్యం పోసింది అమ్మ వాళ్ళు. ఇక్కడ మా అక్క వచ్చేసి హాయ్ చెప్తుంది. నా యూట్యూబ్ ఛానల్కి చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. వాళ్ళ అత్తమ్మ కూడా యూట్యూబ్ చేస్తుందని చెప్పేసి చెప్తుంది. నాకు ఎందుకో చాలామంది యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటారు పుట్టింటి ఒడిబియ్యం అట్లా వీడియోస్. నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది అలా ఆ వీడియోస్ అన్నీ. ఎంతైనా పుట్టింటి నుండి ఒడిబియ్యం తంతు అంటేనే ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఆడవాళ్ళకి. ఏమంటారు? మీకు ఏమనిపిస్తుందో ఈ విషయంలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ పైనకి ఎక్కాలి స్వామివారి దర్శనం కోసం అంటే మాత్రం 312 మెట్లు అయితే ఉన్నాయి. స్వాములు అయితే పైనకి డైలీ ఎక్కి డైలీ దిగుతారంట దర్శనానికి. చాలా అంటే చాలా గ్రేట్. నాకైతే అస్సలు ఎక్కలేకపోయినాం మేమైతే. కానీ చాలా నీట్గా ఉన్నాయి. గుడి కూడా చాలా పీస్ఫుల్ ఎత్తైన ప్రదేశంలో ఉంది. చుట్టూ అడవి, కొండలు, నెమ్మలిలు అయితే చాలా ఉండే, కానీ వీడియో తీయలేకపోయినా. ఇంక ఇక్కడ వచ్చేసి స్వామివారి కళ్యాణంకి అయితే బియ్యం పోసిన పిక్ ఇది. కోతులకైతే పాపం ఫుడ్ లేక అవి ఏది పడితే అది తింటూనే ఉన్నాయి. మమ్మల్ని అయితే మస్తు సతాయించినాయి. పిల్లలు కూడా వాటితో పాటు మస్తు ఆడిరు. కొంచెం మురికితే చాలు పిల్లలు పడినాయి అవి. ఇక్కడ గంట చూడండి ఎంత పెద్దగా ఉంది. ఆ గంటతో పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఆడిన వాళ్ళే. ఎంత సౌండ్ వస్తుందంటే అంత సౌండ్ వస్తుంది. బాగా అనిపించింది నాకు. ఇక్కడ గంట కరెక్ట్ కింది నుంచి చూస్తే ఇట్లా కరెక్ట్ గంట కొట్టడానికి కిందికి చూస్తే మంచిగా దేవుడు అయితే కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. బాగా మంచిగా అనిపించింది. మీకు అక్కడ చూడండి, చూపిస్తుంటే అర్థమవుతుంది. చూడండి కనిపించిందా? అట్లా అన్నమాట. వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది.
ఈ గోవిందనామాలు ఇవైతే ప్రతి ఒక్క పెద్ద పెద్ద గుండుల పైన ఉండే. నేను బ్యాక్ సైడ్ నుంచి ఎందుకు వీడియో తీసిన అంటే ముందు అన్ని కోతులు చాలా ఉన్నాయి, ముందుకు వెళ్ళాలంటేనే భయమైంది. అవి అక్కడక్కడ దొరికిన ఫుడ్ అంతా తీసుకొని తింటూ ఉన్నాయి అనమాట. వెళ్ళి ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి ఇదేలే. ఇక్కడ స్వామివారిని ఊరేగించే పల్లకి అయితే ఉంది. ఆ తాడు పట్టుకొని అయితే పిల్లలు ఆడినారంటే అట్లా ఆడినారు. చూడండి ఇక్కడ నామాలు అవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. దేవుడి నామం అవన్నీ ఇక్కడ రాసి పెట్టినారు. చాలా వరకు అయితే చుట్టూ వచ్చి వండుకొని తినేవాళ్ళు వాళ్ళంతా అయితే చాలామంది వచ్చారు. ఇక్కడ మా బావలు వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మార్నింగ్ వచ్చేసి రైస్ పప్పుచారు చేశారంట. అదైతే తిన్నాం అందరము. ఆల్రెడీ టైము ఈ వంట చేసే టైంకి 3 అయింది టైము. ఇంకా అంతసేపు పిల్లలు ఎవరు ఆగలేరు, అయినా పెద్దవాళ్ళం కూడా ఆగలేదు. ఇంకా ఆకులలో ఆనియన్ అవన్నీ కట్ చేసి ఇవి నీకే అని ఇస్తున్నారు అనమాట. ఆకులు అలాగా బావాళ్ళు వంట చేస్తుంటే మేము అలా చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్నీ తిరిగేసి వచ్చినాం. కానీ పూర్తిగా అన్ని వీడియో అయితే తీయలేకపోయినా. ఇక్కడ మా అక్క అయితే కోతులతో తట్టుకోలేక సామాన్ చదువుతూనే ఉంది. మా పిల్లలు ఏ చెట్లకు పూలు కనిపిస్తే ఆ చెట్లకించి పూలు తెంపుకొస్తూనే ఉన్నారు. చూడండి వంట చేసే వాళ్ళు వంట చేస్తున్నారు. మా అమ్మ కింద అక్కడ కాళ్ళు చాపుకొని కూర్చుంది. ఆమెకి కొంచెం కాళ్ళు నొప్పులు అనమాట. ఇంకా ఇలాంటి బాధ లేకుండా అయితే బావాళ్ళు అయితే వంట చేసి పెడతారు. ఏ ఫంక్షన్లో అయినా. మా ఫంక్షన్స్లలో ఆడవాళ్ళు కూడా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు, వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్తుంటారు. అట్లా అందరం కలిసి హెల్ప్ చేసుకుంటేనే కదా ఇట్లా పనులన్నీ అయ్యేటివి. ఇంకా సాయంత్రం 6:30 అయింది. 6:30కి మీకు ఆల్రెడీ అర్థమైపోయింది, చీకటి అయిపోయింది. ఇంకా చాప అయితే వేసుకొని అక్కడ మండపం దగ్గర తినొద్దు అన్నారు. అందుకని అయితే బయట ఇట్లా చాప వేసుకున్నాము. చాప వేసుకొని అందులో అయితే అన్నం కూర అన్నీ పెట్టేసుకొని అందరం ఒక్కటేసారి తిందామని అయితే కూర్చుంటున్నాం. మా కన్నయ్య అయితే ఆకలి అవుతుందని అట్లనే కూర్చున్నాడు. మధ్యాహ్నం తినమంటే పాపం వాడు ఏం తినలేకపోయిండు. ఇక్కడ మా అక్క పనామ ఉంటే ఆమెకి ఫస్ట్ అన్నం పెట్టిస్తా అని వెళ్తుంది. ఆకలి అవుతుండొచ్చు, మళ్ళీ వెళ్ళిపోతుందని, తినకుండా వెళ్ళిపోతుందేమో అని అన్నం అయితే పెట్టిస్తుంది. ప్రతిసారి నా వీడియో చూసి హాయ్ అయితే చెప్తుంది, ఏదేదో మాట్లాడుతూనే ఉంది. ఇక్కడ చూడండి స్వామివారి గజస్తంభం పైన మెట్ల పైన అన్నమాట. ఇది దేవుడి దగ్గర లోపల దర్శనం వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇట్లా మా పొలం దగ్గర కూడా ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సేమ్ ఇదే విధంగా ఉంటుంది, కానీ పైన ఇట్లా ఉండదు అనమాట, కొంచెం తక్కువగా ఉంటుంది ప్లీజ్. ఇక్కడ స్వామివారికి అయితే బియ్యం అయితే వస్తున్నాము, ఒడి బియ్యము. కళ్యాణం మొత్తం జరిగిన తర్వాత అన్నమాట ఇది. మేము ఎలా వేయాలనుకుంటూ పోస్తున్నాము, నేను మా బావ ఇద్దరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు అస్సలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో వచ్చే మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక్కడ మా అమ్మ వచ్చేసి వడి బియ్యం అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్.